అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా త్వరలో వస్తుంది. దానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానికి సంబంధించి ల్యాండ్ చిన్న డిస్ప్యూట్ ఉంటే దాన్ని కలెక్టర్ గారు మాట్లాడటం, ఆ ఫైలు గవర్నమెంట్కి పంపించున్నారు. త్వరలో దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేస్తే నెల్లూరులో ఎయిర్పోర్ట్ వర్క్స్ కూడా త్వరలో టేకప్ అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, షుగర్ ఫ్యాక్టరీ ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉంది. అక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, దాంట్లో ఎంతో అనుభవం ఉన్న నాయకులు మన జిల్లాలో ఉన్నారు. వాళ్ళతో కలిసి కలెక్టర్ గారులతో డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళ సమస్యలన్నీ స్టార్ట్ చేస్తే అక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టడానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ పెడితే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. వేల మందికి, ఒకరికి ఇద్దరికి కాదు, వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దానికి కొంత చేయడానికి కూడా ఫండ్ కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. కాబట్టి ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతు సోదరులు కానీ, ఇలాంటి దానికి సంబంధించిన మెంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఆ విషయంలో మీరు కోఆపరేట్ చేస్తే అక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తాం. ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయని నేను అందరినీ అప్పీల్ చేస్తున్నా.